హలో హలో. టీఆర్ఎస్ పార్టీ అనేది టీఆర్ఎస్ పార్ట ఆ పార్ట ఈ పార్ట కాదు భయ్. నువ్వు కేసీఆర్ సార్ నిన్ను ఏమన్నాడని చెప్పేసి నువ్వు కేసీఆర్ సార్ తిట్టినావు. కేసీఆర్ ఎక్కడ ఉన్నాడు చెప్పు ఇప్పుడు ప్రజెంట్? కేసీఆర్ ఎక్కడ ఉన్నాడు? తెలంగాణలో ఉన్నాడు. తెలంగాణ సీఎం ఉన్నాడు. తెలంగాణ అంటే తెలంగాణ కేసీఆర్ ఇంట్లో ఉన్నాడా? కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉన్నాడా? అరే అసెంబ్లీలు ఉన్నారా భయ్? కళ్ళు తెంగినాయా? కనబడతలేవా? అసెంబ్లీలో ఉన్నాడా? మరి సెక్రటేరియట్ ఎందుకు రావట్లేదు? మరి సెక్రటరియట్ కి నీకు సంబంధం ఏందిరా భయ్? నీకు సంబంధం లేని విషయంలో నువ్వు మాట్లాడకు. నువ్వు కేసీఆర్ సార్ ఏమన్నాడు అని చెప్పేసి నువ్వు కేసీఆర్ సార్ తిట్టినావు. చెప్పు నాకు అది చెప్పాను సార్. నేను గెలవడానికి పోతే అసలు సెక్రటేరియట్ నేను ఎందుకు కలుతారా? నేను ఎందుకు కలుతారు? నువ్వు పెద్ద తోపు తురుము. నువ్వు పెద్ద సెక్రటేరియట్ ఉండకుండా ఇంట్లో పండుకొని ఏం చెప్తాను? మంచిగా మాట్లాడు. మినిస్టర్ రాయన ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి ఇష్టం ఉన్నట్టు మాట్లాడు. ఏమనుకుంటున్నావు? సమాచారం ముఖం చూసుకున్నావు ఎప్పుడన్నా? ఉడతలు పట్టే పాడుకో ఏం మాట్లాడుతున్నావు? నీకు ఏమన్నా అర్థమవుతుందా? నాకు అర్థం కాదు. ఉడతలు పట్టడానికి ఎక్కువ ఉన్నావు. అది మన డ్రైనేజ్ పొంటి మన చిత్తిపోయిన కవర్లు ఏరుకుంటాను కానీ కడిగినా ఉన్నావు. నువ్వు కేసీఆర్ సార్ నా ముఖం ఉందారా నీది? నల్ల ముఖం పోడా? గౌరవ ముఖ్యమంత్రి గారిని తిడతావా నువ్వు? సెక్రటరేట్ కు ఓడరాబాయి. సెక్రటరేట్ పోకపోతే రాష్ట్రంలో పరిపాలన జరుగుతలేదా? ఏం చేస్తున్నాడు? సెక్రటరేట్ లకు పోకపోతే పరిపాలన జరుగుతలేదా? ఎక్కడైనా ఖాళీ ఉన్నదా? ఏం చేస్తాను? కళ్ళు తెంగినా దా చూపిస్తా. మా ధర్మారం మండలం దా చలో. మా ధర్మారం మండలం దా పెద్దపల్లి జిల్లా. నేను అడ్రస్ ఇస్తా. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం. ధర్మారం నీకు కేసీఆర్ సార్ ఏం చేసిండో కళ్ళ ముందట చూపిస్తా. దానికి కళ్ళ ముందర చూపిస్తా. కేసీఆర్ సార్ ఏం చేసిందో చూపిస్తా. నేను కేసీఆర్ కి కంప్లైంట్ పెట్టినా, ఓకేనా? తెలంగాణ సెక్రటేరియట్ లో ఏం చేసినావు? నేను కంప్లైంట్ పెట్టినా కేసీఆర్. ఏం కంప్లైంట్ పెట్టినావు? ఒకరి మీద పెట్టినా. ఎవరి మీద పెట్టి? కేసీఆర్ సార్కి ఏం కంప్లైంట్ పెట్టినావు? పెట్టుకోపో. అరే నీ పక్కన న్యాయం ఉంటే ఖచ్చితంగా న్యాయం చేస్తారు రా భయ్. కానీ నువ్వు అనవసరంగా కేసీఆర్ సార్ గుద్దంత వలగడిస్తారు. కేసీఆర్ సార్ని అనవసరంగా అంటే గుద్దంత వలగడిస్తారు. నేను చెప్తున్నా, వినిపించుకో. నువ్వు కేసీఆర్ గారిని అనవసరంగా మాట అంటే మంచిగా ఉండదు. సెక్రటరేట్ కు పోతే అరే భయ నీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే చలో బ్యాంక్ డైరెక్ట్ అసెంబ్లీ దగ్గరికి సార్ నాకు ప్రాబ్లం ఉందని చెప్పి ప్లకార్డ్ పట్టుకొని నిలబడు. లేదంటే సార్ దగ్గరికి కలువు. నువ్వు హీరో అంటున్నావు కదా, అరే తమన్నాతో నీ సంబంధాలు ఉన్నాయి. లవణ్య త్రిపాఠితో లవ్ అఫైర్లు ఉన్నాయి. అల్లు అర్జున్ నీకు అడ్డం వచ్చిండు. నేను అల్లు అరవింద్ దొక్కేసిండు. ఇంతమంది పెద్ద పెద్ద స్టార్లు నేను దొక్కేస్తుంటే కేసీఆర్ సార్ మా కేసీఆర్ సార్ అపాయింట్మెంట్ ఇయ్యడా? అరే తెలంగాణ కాబోయే ఫ్యూచర్ స్టార్ అని సిగ్గుమాన ముఖం చూసుకున్నావా? నా అడ్రస్ చెప్తా రాసుకోబాయ్. నా అడ్రస్ చెప్తా రాసుకోదా? చూసుకో, నీకు ప్రూఫ్ కావాలి కదా, అందుకే కాల్ చేశావు. ఏంటి నీ ముఖం చూసుకుంటే రోడ్డు పడి తొట్టి కూర్చున్న లావణ్య త్రిపాఠారా? నీ ముఖానికి తమన్నారా? చిక్కుందా? తొట్టి కూర్చున్నాడు కూడా లేవరా? నేను దొడ్డి కూర్చున్నోళ్ళు లేవాడు. నేను చూస్తే నీకు లావణ్య త్రిపాఠితో నేను చూస్తే దొడ్డి కూర్చున్నోళ్ళు లేవాడు. నీకు లావణ్య త్రిపాఠితో సంబంధం, నీకు తమన్నతో ఎఫ్ఐఆర్ మాన ఉందారా కొంచెం? నీకు ఎవర్రా ఇంటర్వ్యూలు చేసేది? సిగ్గులేని యూట్యూబ్ ఛానల్ వాళ్ళు అలాగేమన్నా ఉన్నారా ఇంటర్వ్యూ చేసి? ఎందుకు ఇంటర్వ్యూ చేస్తున్నా కూడా అది కాదురా. నిన్ను అరే నీకు విషయం అర్థమవుతలేదురా? వాళ్ళకు ఒక ఐటెం కార్డు కావాలి. ప్రతి ఒక్క దానికి ఒక ఐటెం కార్డు కావాలి. ఒక ఐటెం కార్డు కావాలి. 5 రోజులు ఉప్పల్ వాళ్ళు ఉండే, బంజారా హిల్స్ ప్రశాంత్ ఉండే, వీళ్ళందరూ అయిపోయారు. ఇన్ని రోజులు వీళ్ళందరూ అయిపోయారు. ఇంకొక ఐటెం కార్డు కావాలి. ఎవరు నిన్ను సెలెక్ట్ చేసుకొని నీ నుంచి వాడుతున్నారు. అది నీకు అర్థమవుతుంది. నువ్వు ఒక పిచ్చి కుద్ద బకరాగాని లెక్క నేను వాడుకొని ఎంత కామెడీ సృష్టిస్తున్నావు తెలుసా? నువ్వు లావణ్య త్రిపాఠితో సంబంధాలు ఉన్నాయి, తమన్నని లవర్ అని చెప్పి కింద మీద వాడి నవ్వుకుంటున్నావు రా పోరాళ్ళు అందరం ఇక్కడ. చూసుకుంటా వీడియో ఏమేం చేయాలంట? నీ పొంద చేయగో, నువ్వు చేత చేసుకో, నీ పని నువ్వు చూసుకో. కానీ కేసీఆర్ సార్ ని గౌరవ ముఖ్యమంత్రి గారిని మాత్రం మాట్లాడకు. అర్థమైందా? అవును భయ్. అరే ఏ సార్ అయినా ఎవరైనా కూడా అరే నువ్వు ఏమైనా చేసుకో. నేనేం చెప్తున్నా, నీకు ఏమైనా చేసుకో, నువ్వేమైనా చేసుకో, కాదనట్లే. కానీ నువ్వు మాత్రం కేసీఆర్ సార్ అంటే మాత్రం నీ ఇంటికి వచ్చి నీ గుడ్డలు కూడా తీసి పొట్టుపడదంటావు. నాకు ఒక తమాషాలు చెప్తే మాత్రం ఊకం. సార్ నువ్వు మాట అంటే మంచిగా ఉండదు. సరే చెప్పేది కేసీఆర్ ఏమన్నా నీకు అంత కోపం వచ్చింది? నువ్వు కేసీఆర్ ఏమన్నా నువ్వు పోస్టులలో ఎక్కడెక్కడ కామెంట్లు పెట్టినావో నువ్వు చూసుకో. నువ్వు ఎక్కడెక్కడ కామెంట్లు పెట్టావు చూసుకో. నువ్వు కేసీఆర్ నువ్వు తిట్టేంత పెద్దోనివి కాదు చూసుకో. నేనేం చెప్తున్నా, నువ్వు కేసీఆర్ సార్ నువ్వు తిట్టేంత మోగోనివి కాదు చూసుకో.
నేను ఇక్కడ పల్లెటూరు నుంచి ఒక పల్లెటూరు నుంచి మాట్లాడుతున్నట్టు నా దగ్గర చేరినట్టు నువ్వు ఏ కామెంట్ పెట్టినా అర్థం చేసుకో. అర్థమైందా? అరే నీకు ఇంత ముందు అడ్రస్ చెప్పిండు రాబాయ్, నువ్వు రికార్డ్ చేసుకుంటున్నావు కదా, ఆ రికార్డింగ్ వినిపిస్తుంది తీసుకో. ఆ నువ్వు నీకు చెప్పినా కదా ఇంతకుముందు రికార్డింగ్ చెప్పినప్పుడు మా ఇల్లు ఊరు పేరు చెప్పినా, జిల్లా పేరు చెప్పినా, మండలం పేరు చెప్పినా, అన్నావు కేసీఆర్ ఏం చేసిండు అని చెప్పి చూపిస్తా, దాన్ని కూడా చెప్పిన. నువ్వు కాల్ రికార్డ్ చేసుకుంటున్నావు కదా, చేసుకో, మాట్లాడుకో, దాంట్లో ఉన్నది ఇనుకో, అడ్రస్ చెప్పి నువ్వేం చేస్తావు చెయ్యి. నీకు కేసీఆర్ సార్ ఏం చేసినా చూపిమని అంటున్నావు కదా, నీకు దమ్ము ధైర్యం ఉంటే నేను చెప్పిన అడ్రస్ కాడికి రా, కేసీఆర్ సార్ చేసినటువంటి పనిని కళ్ళ ముందు చూపిస్తా, ఎంతమంది రైతుల కళ్ళల్లో ఆనందం ఉందో చూపిస్తా. పని చేయలేదు అంటలేను, నా పని చేయలేదు. అరే నీకెందుకు, నీకు పని చేయాలంటే నువ్వు పోయి కాళ్ళు మొక్కురా భయ్, పని అవుతుందా? నువ్వు కాళ్ళ వేళ దండం పెట్టుకోవాలి, పని అయ్యేదాకా బతుకులు ఆడుకోవాలి, ఏదో రకంగా పని చేసుకోవాలి, తిడితే పని అవుతుంది రా భయ్. నువ్వు హీరో ఏమో, అరే హీరో, అరే నీకు హీరో కాదా? ఎవరు రా జనాలకు డబ్బులు ఇస్తారే గుర్తుపెట్టుకో, జనాలకు డబ్బులు ఇస్తే ఎవడు ఓటేయడు. జనాలకు డబ్బులు ఇస్తే ఎవడు ఓటేయడు, ఎవడైతే పని చేస్తున్నా వాళ్ళకే ఓటేస్తారు, అది గుర్తుపెట్టుకో. జనాలు చాలా తెలివి కలరు, 100 మంది దగ్గర డబ్బులు తీసుకున్నా చేయాల్సిన వాడికి చేస్తారు పని, వేయాల్సిన వాళ్ళకే ఓటేస్తారు, అది గుర్తుపెట్టుకోని మెదులు. నీకు సపోర్ట్ కావాలంటే గుర్తుపెట్టుకో, నీకు సపోర్ట్ కావాలని దొక్కే 5 ఇస్తలేడు, పెన్షన్లు ఇస్తలేడు. ఎవడన్నారా? ఎవడన్నా నీకు పెన్షన్లు వస్తలేవు నీకు చెప్పిరా? రైతు బంధు అందరికీ పడ్డాయి రా, ఫాల్తు. అందుకే రా నేను పిచ్చి పుల్క సుంచితు అన్నారు. రైతు బంధు పడినాయి, పెన్షన్లు పడుతున్నాయి, ఎక్కడికక్కడ ప్రతి ఒక్కటి పని నడుస్తుంది. అరే చాలు, రేపు పొద్దుగాల నువ్వు ఏ యూట్యూబ్ ఛానల్ ముందట కూర్చున్నట్టు ఆ యూట్యూబ్ ఛానల్ ముందట కూర్చున్నాం, వాళ్ళతో నాకు ఫోన్ చెప్పి మన రాష్ట్రంలో రైతు బంధు పడలేదా? బయట నీకు గుద్దాలు నమ్ముంటే ఈ నెల పెన్షన్లు పడ్డాయా లేదో తెలుసుకో, రైతు బంధు పడిందా లేదో తెలుసుకో. లేదు కాదు కూడా అంటే నువ్వు ఏ యూట్యూబ్ ఛానల్ అయితే ఇంటర్వ్యూలు ఇచ్చినా ఆ యూట్యూబ్ ఛానల్ బహిరంగ చర్చ కూర్చున్నా నువ్వు నేను చలో ఎక్కడ రైతు బంధు వాళ్ళేదో చూసుకుందాం. ఒక్క రైతు బంధు వాళ్ళేదని చూపి చలో దేనికన్నా దాన్ని సిద్ధం. నీకు మళ్ళొకసారి చెప్తున్నా కేసీఆర్ సార్ని మాట నాకు, నీకు పని కాలేదు అని అంటే నీ దగ్గర ఏముందో ఏ లూప్హోల్ ఉందో మాకు సంబంధం లేదు, కానీ కేసీఆర్ సార్ని మాట అంటే మాత్రం మంచిగా ఉండదు. ఇప్పుడు తెలంగాణ సెక్రటేరియట్ చెప్పనా? చెప్పు సెక్రటేరియట్ ఏడుంది చెప్పు. సెక్రటేరియట్ ఏడుందిరా? నువ్వే పోయే పెట్టచ్చినావు. సెక్రటేరియట్ ఏడుందో తెలియదా నీకు? ఎక్కడుంది నీకు తెలియదా? ఎక్కడుందో నీకు తెలియదా? ఎక్కడుందో సెక్రటరీ? నువ్వు పోయినావేమో, నువ్వు పోయి పెట్టచ్చినావేమో కంప్లైంట్. అరే మరి తెలియనప్పుడు ఎందుకు పోయి కంప్లైంట్ పెట్టచ్చినా మొట్టా మోసానా అని చెప్పేసి నాకు సెక్రటరీ లేపేసింది కదా. అరే పిచ్చోడా, సెక్రటరేట్ లేపలేదురా. అరే కిందకే నిన్ను లావణ్య త్రిపాఠి వదిలేసింది, తమన్నా అద్దన్నది. అర్థమైందా? తమన్నా అద్దన్నది రా నిన్ను, నీకు అర్థమైతలేరా పిచ్చోడా? అరే భాయ్ నేనే డివోర్స్ ఇచ్చిండ్రా. డివోర్స్ ఇచ్చినావా? నేనే డివోర్స్ ఇచ్చిన. నాకు అర్థమైంది ఏంటంటే సున్షిత్, స్ట్రాంగ్ గా చెప్తున్నా, నువ్వు ఒక ఏమంటారు కదా సైకలాజికల్ గా ఇబ్బంది పడుతున్నటువంటి వ్యక్తివి. సో ఫస్ట్ ఒక మంచి సైకాలజిస్ట్ కు చూపించుకో, అర్థమైందా? అట్లా యూట్యూబ్ ఛానల్ చెప్పేది ఒక అంటే నేను ఒక హై స్టేజ్ వరకు వెళ్ళాను, కొంతమంది పెద్ద పెద్ద వల్ల నేను అట్లా కొంతమంది డిఫెండ్ చేశారు నన్ను, అది తెలుసు నాకు, నేను అదే చెప్పాను. ఒకటి అడుగుతా, నువ్వేమన్నా అనుకుని లావణ్య త్రిపాఠి తోటి ఒక్కసారి కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడి అబ్బా నేను నమ్ముతా. ఫోన్ నెంబర్ నేను లవర్ అంటివిగా రాబాయ్, నేను లవర్ అంటివిగా. అరే నీకు షోలు వినబడ్డాయి, ఏం చెప్పిన బ్రేకప్ అయినా రాబాయ్ అని చెప్పిన. బ్రేకప్ అయితే ఎందుకు భ్రష్టాచారం ఉన్న మాట సునిశ్చిత్ ఉన్న మాట సునిశ్చిత్ ఉన్న మాట